బంగారం నక్లీస్ మనం కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తామా? వదలం కదా. దాన్ని ఎక్కడ పెడతాం? పట్టుకెళ్ళి బీరువాలో. మళ్ళీ ఆ బీరువాలో ఇంకోటి ఉంటుంది, సెక్యూరిటీ రూమ్. ఆ సెక్యూరిటీ ప్లేస్లో దాన్ని పెడతాం. ఎందుకు? విలువైన వస్తువు కాబట్టి దాన్ని నీట్గా చూసుకుంటాం, బాధ్యతగా ఒక దగ్గర పెడతాం. కానీ ఈ బంగారం కంటే విలువైనటువంటి వస్తువు మన చేతుల్లో ఒకటి ఉంటుంది. ఏంటది? బైబిల్ అండి. కానీ ఎవరి ఇంటి దగ్గరికన్నా వెళ్ళి చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది బైబిల్. అంటే బంగారానికి ఇచ్చేటువంటి వాల్యూ నువ్వు బైబిల్కి ఇవ్వలేకపోతున్నావు. నిజం చెప్పాలంటే నిజమైన బంగారం ఏంటో తెలుసా? మన జీవితాల్ని మార్చే నిజమైన బంగారం దేవుడిచ్చిన పుస్తకం అండి ఈ బైబిల్. ఈ బైబిల్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వదిలేసి దాన్ని అసలు పట్టించుకోకుండా దుమ్ము పడుతున్నా చూస్తూ ఊరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి అలా ఉండకూడదండి. మన ఇంట్లో విలువైన వస్తువులను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, వాటికంటే విలువైనటువంటి వస్తువు అయినటువంటి బైబిల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకున్నప్పుడే